నిర్మల్ జిల్లా కేంద్రంలో రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. దీంతో జిల్లా కేంద్రంలోని విశ్వనాథపేట కాలనీలో తెగిపోయిన రోడ్లతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సోఫీనగర్లో వర్షానికి ద్విచక్ర వాహనాలు కొట్టుపోక ఇళ్లలోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక నటరాజ్ నగర్ కాలనీలో వరద నీటిలో ఇరుక్కున్న ఒక కుటుంబాన్ని చిత్తరవంట కాలనీకి చెందిన కందుల ముఖేష్ ఆయన స్నేహితులు క్షేమంగా బయటకు తీసుకురావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఇక స్థానిక విజయనగర్ కాలనీ వద్ద వరదకులు చేపలు కొట్టుకుపోగా రావడంతో వాటిని పట్టుకునేందుకు జనం ఎగపట్టారు. ఇక ఇదిలా ఉండగా సారంగపూర్ మండలం జూమ్ గ్రామం వద్ద రోడ్డు కొట్టుపోవడంతో సారంగపూర్ టు నిర్మల్ రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే సోన్ మండలం మాధపూర్ వద్ద బ్రిడ్జిపై నుండి వర్షపు నీరు పొంగి పొరడంతో అటువైపుగా వెళ్లే గాంధీనగర్ లెఫ్ట్ పోచంపాడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో పాటుగా పట్టణంలోని జిఎన్ఆర్ కాలనీ మళ్లీ భారీ వర్షాలకు నీట మునిగడంతో కాలనీ వాసులు అవస్థలు పడుతున్నారు. తీసుకోండి ఫీస్ అయితే అట్లా కింది కలుపుతుంది.